హాయ్, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడా అని అనుకుంటున్నారు కదా, ఇది ఇలాంటి ఆవకాయ పచ్చడి కాదండోయ్, స్వీట్ ఆవకాయ పచ్చడి. స్వీట్ ఆవకాయ పచ్చడా అదేంటి, ఇప్పుడు దాకా మేము కారం తిన్నాము, స్వీట్ ఆవకాయ పచ్చడా అని అనుకుంటున్నారా? ఎస్, స్వీట్ ఆవకాయ పచ్చడి కూడా అమోఘంగా ఉంటుందని చెప్తున్నారు అపర్ణ చంద్రశేఖర్ గారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, మరి దాన్ని ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. అపర్ణ చంద్రశేఖర్ గారు, పచ్చడికైతే ఆల్ సెట్, ఈవెన్ జాడీ కూడా సిద్ధమైంది. జాడీ గురించి ఏదో ఇందా లేదో చెప్తున్నారు, ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే పూర్వము మనము అంటే ఏదైనా సరే పచ్చడి పెట్టుకునేటప్పుడు ఒక వారం రోజుల ముందల నుంచే దాని యొక్క మొత్తం పనులన్నీ కూడా ప్రారంభించేవాళ్ళము. ఆ విధంగా ఏ విధంగా ప్రారంభించేవాళ్ళని చెప్పేసి ఆ పనులకు కొంచెం పరిచయం అనేది వారు తెలియజేస్తారు. మొదటి రోజు ఇది మొదటగా మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. అంటే సోప్ కానీ అది వేసేసి బాగా క్లీన్ చేసేసుకుంటాము. తర్వాత రెండోసారి మళ్ళీ వేడి నీళ్ళతో శుభ్రంగా చేసుకుంటాము. మరి మూడో రోజు నాడు ఉప్పు నీటితో శుభ్రంగా చేసేసి దాన్ని ఎండలో పెట్టి ఆ తర్వాత మనము పచ్చడి నిల్వ పెట్టుకోవడానికి ఇది పూర్తిగా సెట్ అయినట్టు. అంటే ఇదివరకు పచ్చడి పెట్టాలంటే ఒక నెల రోజుల ముందు నుంచి 2 వారాల ముందు నుంచే సందడిగా ఉండేది ఈ ప్రిపరేషన్. జాడీల కాండించి ఉప్పు దంచుకోవడాలు, పసుపు దంచుకోవడాలు, కారాన్ని పట్టించుకోవడాలు అవన్నీ కూడా ఒక పండగ ముందు వాతావరణం ఎట్లుందో అది క్రియేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అట్లా. ఏంటిది అది వైట్ క్లాత్ లాగా కనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని నిల్వ పెట్టుకోవడానికి ఎట్లయితే జాడీకి మనం సిద్ధంగా చేసుకున్నామో దీంట్లో పెట్టిన పచ్చడిని కూడా నిల్వ చేసుకోవడం కోసము ఇలాంటి ఒక తెల్లటి వస్త్రంలో మనము ఇంగువని దీనికి అప్లై చేసేసి దీన్ని జాడీ మీద పెట్టేసి గనక ఇంగువ క్లాత్ని ఇలా పెట్టేసి కట్టేస్తే అది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీంట్లోకి ఇంకా అంటే సూక్ష్మజీవులు అది వేరే పాడవకుండా చెడిపోకుండా కూడా మంచి ప్రిజర్వేటివ్గా కూడా పనికొస్తుంది. అవును, నేను స్మెల్ చేసి చూడండి. ఇది చాలా సార్లు చూసాను ఇట్లా కట్టిన విధానం, కానీ ఇది నార్మల్ గా కట్టారేమో అని అనుకున్నాను. కానీ ఇంగువ అప్లై చేసి మీరు ఇట్లా కట్టారని నాకు తెలియదు ఆ విషయము. కానీ స్మెల్ కూడా ఇంగువ స్మెల్ వస్తుంది. దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేసినట్టు ఉంటదేమో చట్నీకి కదా. అంతే, దీని వల్ల రుచి కూడా ఇంకా బాగుంటుంది. అరిటాకులో కనుక భోజనం చేసేటప్పుడు కొంచెం తినాలి అని అట్లా అనిపిస్తుందో ఆ విధంగా ఏంటని చెప్పేసి అంటే ఇంగు వాసన ఏదైతే ఉన్నదో మనకు ఆకలి పెంచుతుంది. అంతేకాకుండా ఏంటని చెప్పేసి అంటే వాస్తవానికి ఇంగు కూడా ఏంటని చెప్పేసి అంటే చక్కటి జీర్ణకారిణి. అందువల్ల చిన్నపిల్లలు కూడా సైతము ఎప్పుడైనా సరే కడుపులో గట్టిగా ఉన్నప్పుడు, మందంగా ఉన్నప్పుడు ఇంగువని కొంచెం నేతిపైన తాలింపు వేసేసి ఆ ఇంగువ అది తినిపిస్తారనమాట. ఆవకాయ పచ్చడికి ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేశారు అపర్ణ గారు. ఏం ఆవకాయ పచ్చడి మాకు చూపించబోతున్నారు? ఈరోజు మనము తీపి ఆవకాయ, బెల్లం ఆవకాయ పెడుతున్నామండి. బెల్లం ఆవకాయ, అవునండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా అందరూ ఆవకాయ వరకు పెడుతూ ఉంటారు. బెల్లం ఆవకాయ అనేది ఇంకా ఆవకాయకి మించి ఉంటుంది. పెరుగన్నంలో, దాంట్లో చపాతీ, దోశలో కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. ఫస్ట్ దీనికి కలెక్టర్ కాయ అని ఉంటుందండి, స్పెషల్ కాయ. ఈ బెల్లం ఆవకాయకి ఏంటంటే కొన్ని ఆవకాయలకి పర్టికులర్గా ఈ కాయ అని ఉంటుంది. దీనికి ఏదైనా పెట్టవచ్చు, కానీ ఇది స్పెషల్గా ఇది కలెక్టర్ కాయ అంటారు. ఇది తోతాపురి అంటారు. ప్రాంతాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్ కాయ అంటారు, కొన్ని ప్రాంతాల్లో తోతాపురి అంటారు. ఈ కాయ అయితే ఈ బెల్లం ఆవకాయకి చాలా సెట్ అవుతుంది. ఇది కరెక్ట్ సీజన్ ఏమో అండి, ఎందుకంటే చివరిగా ఇవి కాస్తాయి అని చెప్తారు. ముందుగా రసాలు అవి వచ్చినా గానీ ముందల నుంచే ఉంటుంది. కాకపోతే తోతాపురి రక్షణ ఏందని చెప్పేసి అంటే ఇప్పుడు మనం బెల్లం ఆవకాయ పెట్టుకుంటున్నాం కదా, కొంచెం చిరు తీపి ఉంటుంది కదా, ఆ తీపిని ఇది ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. తోతాపురే పెట్టాలని ఎందుకంటారండి అసలు? అంటే ఈ తోతాపురి కాయలు ఏదైతే ఉందో మనకిందని చెప్పేసి ఇందాక మనము అంటే మామూలుగా ఆవకాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు పీచు చూస్తారు, పులుపు చూస్తారు. ఈ తోతాపురి కాయ ఏందని చెప్పేసి అంటే మనం ఇప్పుడు బెల్లం ఆవకాయ పెట్టుకుంటున్నాం కాబట్టి బెల్లం ఆవకాయ కావాల్సింది ఏంటని చెప్పేసి అంటే ఒక చిరు తీయదనం ఉండాలి. ఆ చిరు తీయదనం ఉండేటువంటి చక్కటి సూటబుల్ అయ్యే కాయ ఈ తోతాపురి.
దీన్నే కలెక్టరేట్ కాయ అని చెప్పేసి కూడా ఉంటారు. చాలా మంది పిల్లలు జామ్ తింటారు, ఏదైతే చపాతీలోకి వీటిలో జామ్ తింటారు కదా, ద జామ్ కి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ వితౌట్ ప్రిజర్వేటివ్ ఏదైతే ఉందో, అంటే కెమికల్ ప్రిజర్వేటివ్ లేకుండా ఉన్నటువంటి చక్కటి ఇది మంచి రుచికరమైనటువంటిది ఈ బెల్లం ఆవకాయ. ఓకే, జామ్ కి రీప్లేస్ బెల్లం ఆవకాయ చాలా చాలా బాగుంటుంది. జామ్ కంటే కూడా రుచిగా ఉంటుంది ఒకసారి బెల్లం ఆవకాయ కానీ తినిపిస్తే. సో ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఏమేమి కావాలండి ఈ పచ్చడికి? మామిడికాయ ముక్కలు, సముద్రపు ఉప్పు, కారము, ఆవపిండి, బెల్లము పొడి, పసుపు, మెంతులు, వెల్లుల్లిపాయలు అనేది అంటే వేసుకుంటే బాగుంటుందండి, అది ఆప్షనల్. అంటే ఎవరిష్టం తినాలి ఉంటుంది, కొంతమందికి వద్దు, అది ఒకటి మాత్రం ఆప్షనల్. సరే, ప్రాసెస్ మొదలు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు మామిడికాయ పచ్చడికి మెయిన్గా మెజర్మెంట్స్ అవసరం. అది మెజర్మెంట్స్ తెలిస్తే ఎవరైనా చేయొచ్చు అంటారు. సో ఇది తీపి ఆవకాయ పచ్చడి కాబట్టి ఎట్లా తీసుకోవాలి? బెల్లం కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఎట్లా తీసుకోవాలి? కారం ఎట్లా తీసుకోవాలి? బెల్లం ఎట్లా తీసుకోవాలి చెప్పండి. అంటే వేరే దానికైతేనేమో ఇప్పుడు ఈ ముక్క పులుపుని బట్టి అది ఉప్పు కారాలు కూడా దానికి తగ్గట్టుగా ఎక్కువ తీసుకుంటారు. ఇది తీపి ఆవకాయ కాబట్టి ఇది ముక్క కూడా టెంక పర్ఫెక్ట్గా ఉండాలని దీనికి ఏమి అవసరం లేదు. టెంక ఉన్నా కూడా లేకపోయినా కూడా దీనికి ప్రాబ్లం లేదు. ఇంకొకటి దీనికి ఉప్పు కారము కొలతలు తక్కువ పడతాయి, బెల్లము ఎక్కువ పడుతుంది. ఆవపిండి కూడా అది ఆప్షనల్, అంటే సమానంగా తీసుకుంటాము. లేదు అని అంటే కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయి? ఈ బౌల్తో అంటే ఒక కొలత తీసుకోవాలి కాబట్టి మనము కింద బేస్ పైన ఇది బేస్ వచ్చి ఈక్వల్గా ఉన్నదైతే తీసుకుంటే మెజర్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఈ బౌల్తో ముక్కలు కొలిచి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. ఇందులో 3 కప్స్ ముక్కలు తీసుకున్నప్పుడు మనము ఇదే సేమ్ బౌల్తో అది 1/2 కప్పు సాల్ట్ తీసుకోవాలి, ఉప్పు, సముద్రపు ఉప్పు. ఇప్పుడు 3 కప్పుల ముక్కలకి ఒక 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారము, 1 కప్పు ఆవపిండి, 1.5 కప్పు బెల్లము. ఇది కరెక్ట్ మెజర్మెంట్. అవును, ఇది ఏంటంటే మధ్యస్థంగా ఎవరైనా తినగలిగేలాగా ఉంటుందండి. ఇంకా వాళ్ళ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఆవపిండి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఎక్కువ తీపి తినాలనుకునే వాళ్ళు కూడా ఇంకొక 1/2 కప్పు చేసుకోవచ్చు. ఇది మాత్రం ఒక మధ్యస్థంగా నార్మల్గా ఎవరైనా తినగలిగేలాగా ఉంటుంది. ఓకే, వాస్తవానికి ఏదని చెప్పేసి అంటే ఇప్పుడు మనం చేసేటువంటి ఈ రెసిపీ ఏదైతే ఉందో చాలా రెసిపీస్ ఉన్నాయి. అంటే తీపి ఆవకాయ చేసుకునే రెసిపీస్ కొంచెం ఏందని చెప్పేసి అంటే పూర్వం చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏందని చెప్పేసి అంటే బెల్లం ఆవకాయ చేసుకోవాలని చెప్పేసి అంటే 10 రోజుల ప్రాసెస్. ఇది ఆల్మోస్ట్ 10 రోజుల ప్రాసెస్. ఈ 10 రోజుల ప్రాసెస్ చెప్తే కనుక అసలు బెల్లం ఆవకాయ ఎవరు చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో కొంచెం లఘువుగా చాలా షార్ట్ కట్ తో చేసేసి సింపుల్ గా చేసే విధానాన్ని ఇప్పుడు పరిచయం చేస్తాం. ఇప్పుడు మీరు సింప్లిఫై చేసి చెప్తున్నారు, ఒకసారి చేస్తూ కూడా అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళు చెప్తాం. తీసుకోండి, ఇది లాస్ట్ లో యాడ్ చేద్దాం. ఓకే అండి, ఫస్ట్ ఏం తీసుకోవాలి? సాల్టా? ఓకే. ఈ మధ్య చాలా మంది చెప్తుంటారు కదా, ఇప్పుడు మనకి ఏంటని చెప్పేసి అంటే 2 రకాల ఉప్పులు ఉన్నాయి. ఒకటి ఏంటని చెప్పేసి అంటే సముద్రం ఉప్పు, రెండోది వచ్చేసి రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు. చాలా మందికి సందేహం ఉంటుంది, హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా ఆరోగ్యానికి మంచిది కదా, అది కూడా పచ్చడి పెట్టొచ్చు కదా అని చెప్పేసి అంటారు అనమాట. అంటే పచ్చడి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాక్ సాల్ట్ వాడకూడదు, సీ సాల్ట్ మాత్రమే వాడాలి. ఓన్లీ పచ్చడికి మాత్రం సముద్ర ఉప్పు, మిగతా అప్పుడు మీ ఇష్టం. ఇంకొకటి అండి, ఉప్పు వేసేటప్పుడు ఎప్పుడు కూడా అదమకూడదు, అంటే దీన్ని నొక్కి 1/2 వరకు పెట్టకూడదు. మనం ఇట్లా నార్మల్గానే వేసేసుకుని దాన్ని 1/2 కప్గా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు సాల్ట్ తీసుకున్నాము. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఉప్పు తర్వాత కారం. ఈ కారం ఏదైతే ఉందో మనము ఇది బళ్ళారి బేడిగి కారం అంటారు. బళ్ళారి బేడి కారం అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పండించింది కదా, అయితే దాని యొక్క సీడ్ అది సీడ్ పేరు బళ్ళారి బేడిగి అంటారు. దీని యొక్క గొప్పతనం ఏందని చెప్పేసి అంటే మనకి ఆవకాయ అని చెప్పేసి అంటే కొంచెం ఎరుపు రంగుని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఇది చక్కటి ఎరుపు రంగు ఉంటుంది. మన జనహిత న్యాచురల్ ఫార్మ్స్ లో మేము వేస్తాము అన్నమాట, కొంచెం ప్రతి సంవత్సరం వేస్తాము. ఏది సెలెక్ట్ చేసుకున్నా కారం మాత్రం ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయంలో పండించిన కారం వాడితే కనుక అత్యంత ఆరోగ్యకరం. కెరటిన్, తర్వాత విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలం ఈ కారంలో. నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి అండి. ఆవపిండి ఎంత తీసుకోవాలండి? ఒక ఫుల్ బౌల్ తీసుకుంటామండి. ఈ ఆవపిండి ఏదైతే ఉన్నదో అత్యంగా ఔషధి గుణాలు కలిగినటువంటిదండి. ఈ ఆవపిండి ఏదైతే ఉన్నదో మనము ఏ రోజు ఆవపిండి పచ్చడి పెట్టుకుంటామంటే మాత్రము ఆ రోజు మాత్రమే ఈ ఆవపిండి తయారు చేసుకుంటే మంచిది. లేని పరిస్థితుల్లో ఎట్లంటే వేరేదు ఓపిక ఉంటప్పుడు మాత్రము ఆ రోజు తయారు చేసుకుంటే మంచిది. ఈ ఆవపిండి ఏంటని చెప్పేసి అంటే మనం మ్యారినేట్ అయ్యి మంచిగా చక్కగా మ్యారినేట్ అయ్యి
యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ని చక్కగా రిలీజ్ చేస్తుంది. మన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే యాంటీ క్యాన్సర్ కూడా. ఈరోజు మన థీమ్ అదే. ఇప్పటి వరకు పచ్చడి అంటే జస్ట్ టేస్ట్ కోసం సంవత్సరం ఒకసారి పెట్టుకోవాలి కాబట్టి, అవసరానికి పచ్చడి ఉపయోగపడిద్ది కాబట్టి, వంట చేసుకోలేనప్పుడు పెట్టుకుంటూ ఉన్నారనేది ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మనం ఏంటంటే టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అవునండి, రుచి, ఆరోగ్యము, ఆనందం. ఆనందం. చక్కగా చూడండి, ఇప్పుడు ఫుల్ మెజర్మెంట్ ఇచ్చాము. Yes. ఈ ఫుల్ మెజర్మెంట్ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇప్పుడు అరకప్పు ఉప్పు, అరకప్పు కారం, ఒక కప్పు ఆవు పిండి కొంచెం ఎక్కువ తక్కువగా కూడా తీసుకోవచ్చు. ఓకే. దానివల్ల పచ్చళ్ళు ఎటువంటి తేడా రాదు. ఆ తర్వాత కొంచెంగా మనము పసుపు. ఓకే. ఇప్పుడు ఏం కావాలండి? పసుపు. ఖచ్చితంగా మన తెలుగువారి వంటల్లో పసుపు ఖచ్చితం కాబట్టి తీసుకుంటున్నాం. అంతేకాకుండా పసుపుకి ఏంటని చెప్పేసి అంటే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ తర్వాత దీంట్లో క్యుర్క్మిన్ ఏదైతే ఉన్నదో అది మన శరీర రోగనిరోధక శక్తిని నిరంతరం కాపాడుతుంటుంది. కాబట్టి పసుపు కూడా ఖచ్చితంగా వీలైనంత వరకు ప్రకృతి వ్యవసాయంలో పండింది కానీ లేదంటే ఆర్గానిక్ పసుపు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి. మన పెద్దవారు అదేనేమోనండి, ప్రతి పదార్థానికి ఏదో ఒక ఆరోగ్యకరమైన ఏదో ఒక విటమిన్ మినరల్ ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా. విటమిన్స్ అని చెప్పాలి. ఆవకాయ పచ్చడి నచ్చిన వాళ్ళు ఉండరండి. ఆ ఆవకాయ పచ్చడిని ఆరోగ్యం జోరించేవాళ్ళు. ఇంకా సూపర్ కదా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అంత చక్కగా ఇచ్చారు మనకి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఒక 2 స్పూన్స్. వాస్తవానికి మెంతి పిండి కూడా వేసుకోవచ్చండి, కానీ మెంతుల్లో ఎందుకు వేస్తున్నాం అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఏంటని చెప్పేసి అంటే ఈ పచ్చడిలో పోసేటువంటి నువ్వుల నూనెలో నానేటటువంటి ఈ మెంతులు ఏదైతే ఉందో ఒక్క 15 రోజుల తర్వాత నుంచి నానిన మెంతులు ఏవైతే ఉన్నాయో చక్కగా మ్యారినేట్ అయ్యి మంచిగా నాని చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ పెరిగి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఒక మెంతి గింజ తిన్నా చాలు. నెక్స్ట్ ఇది వెల్లుల్లిపాయ అండి. నేనైతే వేస్తున్నాను, ఇది ఆప్షనల్. అది తినేవాళ్ళు ఎక్కువ అయినా తక్కువ అయినా. నాకు ఈ ఆవకాయ పచ్చడిని చూస్తే అదే అనిపిస్తుంది అండి. ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు, లేదు అంటే కనుక అవాయిడ్ చేయొచ్చు. అవునండి, రైట్. సుమారుగా ఒక 2 స్పూన్స్ వరకు వేసానండి. ఇప్పుడు మొత్తం కలిపేశారు. అవునండి. ఇప్పుడు ఉప్పు, కారము, ఆవు పిండి, వెల్లుల్లిపాయలు, మెంతులు కలిపేశారు. ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ బెల్లం పొడి వేసుకుని బెల్లం తీసుకోవాలి. అంటే మనం బెల్లం గడ్డ కూడా తీసుకొని దాన్ని పొడి చేసుకోవచ్చు. కొంతమంది పొడి మా దగ్గర లేదు అని చెప్పేసి అంటే బెల్లం గడ్డ కూడా తీసుకొని పొడి చేసుకోవచ్చు. బెల్లం పౌడరే తీసుకోవాలా లేకపోతే ఏమైనా పాకం అట్లా ఏమైనా చేసి తీసుకోవచ్చు? పాకం పెట్టి చేసే పద్ధతి కూడా ఉంది, కానీ అదైతే చాలా లెందీ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు అది చెయ్యాలంటే మళ్ళీ 10 days పడుతుంది అది. అందుకని ఇది మనం సింపుల్ గా ఎవరైనా చేసుకునే విధంగా అయితే ఇప్పుడు బెల్లం పొడి వేస్తున్నాము. ఓకే. పూర్వకాలంలో పద్ధతి వేరు. అవునండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మనం అంతా అసలు పచ్చడి పెట్టాలని భయపడుతున్న రోజుల్లో ఇక మార్పులు చేస్తున్నాం అన్నమాట. అయితే ఏదని చెప్పేసి అంటే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అని చెప్పేసి అంటే ఇవన్నీ నానిన తర్వాత 3 రోజు మళ్ళీ ఊరమిరపకాయలు ఎండబెట్టినట్టు మళ్ళీ ముక్కలు తీసి ఎండబెట్టేవాళ్ళు. ఆ ఎండబెట్టిన తర్వాత మళ్ళీ కలిపేవాళ్ళు, మళ్ళీ ఎండబెట్టేవాళ్ళు, మళ్ళీ కలిపేవాళ్ళు. ఆ విధంగా చేయడం ద్వారా మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత చక్కటి పదార్థం తయారవుతుంది. అంటే ప్రస్తుతానికైతే వాతావరణం కూడా మనకు అనుకూలించట్లేదు కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ ఏమో. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు కాబట్టి. ఎస్, ఇది 1.5 కప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇంకా తీపి తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కూడా కలపాలా? కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెంగా మనము నువ్వుల నూనె వేసుకుందాము. నువ్వు పప్పు నూనె. వాస్తవానికి చాలా మందికి తెలియదు విషయం ఏంటని చెప్పేసి అంటే దీనికి చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏంటని చెప్పేసి అంటే పప్పు నూనె అని చెప్పేసి అంటే అదేదో అనుకుంటారు. పప్పు నూనె అంటే నువ్వు పప్పు నూనె. ఎందుకు నువ్వు పప్పు నూనె పోసుకోవాలని చెప్పేసి అంటే నువ్వులని డైరెక్ట్గా మనం గానుగు పట్టిస్తే వచ్చే నూనె ఏదైతే ఉందో చిరు వగరు ఉంటుంది. ఆ చిరు వగరు ఉంటుంది కాబట్టి ఆ చిరు వగరు అనేది కూడా ఆరోగ్యానికి మంచిదే. షడ్రుచులలో వగరు రుచి కూడా కావాలి, మంచిదే. కాకపోతే ఏంటని చెప్పేసి మనం పచ్చడి రుచిగా కూడా ఉండాలి కదా. కాబట్టి ఆ చిరుగు వగరికి కారణమైనటువంటి పైన నువ్వుల పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి లోపల ఉన్న నువ్వు పప్పుని
గానుగ చేస్తారు కాబట్టి దీన్ని నువ్వులు పప్పు నూనె అంటారు. దీన్నే కాలానుగుణంగా ఏమైందని చెప్పేసి అంటే పప్పు నూనె అయిపోయింది. అవును, ఇప్పుడు కొంతమంది ఇష్టం శనగ నూనె వాడుకునే వాళ్ళు శనగ నూనె వాడతారు, నువ్వుల నూనె వాడే వాళ్ళు నువ్వు నూనె వాడతారు. ఎంత వేయాలండి? ఇది వాస్తవానికి ఇది కొంచెం వేరే ఆవకాయ కన్నా ఇది తక్కువ పడుతుందండి. ఎందుకంటే దీంట్లో మనం బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి 3వ రోజుకి ఆ బెల్లం తడి నూనెకి ఆ పులుపు ముక్కకి అంత పెట్టి లిక్విడ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో నార్మల్ గా ఆవకాయ కన్నా ఇది కొంచెం గట్టిగా కలుపుకుంటాము, అంటే ఆయిల్ కూడా అది అంటే మునిగే అంత ఆయిల్ అవసరం లేదు, ముక్కలు మునిగే అంత ఆయిల్ అవసరం లేదు. ఇది కొంచెం అంటే ఇట్లా అది ముద్దగా అయితే సరిపోతుంది. దీనికి మెజర్ అవసరం లేదు అయితే ఇంత ఆయిల్ తీసుకోవాలి అని. ఒక 3/4 కప్పు. 3/4 కప్పా? కొంచెం వేసాం సరిపోతుందా? 3/4 కప్పు. 3/4 కప్. ఓకే. సంవత్సరం అంతా నిల్వ ఉండేది కాబట్టి అసలు ఇట్లాంటి పదార్థాలు ఆర్గానిక్ పదార్థాలు యూజ్ చేస్తేనే బెటర్. అవునండి, ఈ ఆహారం అనేది మన కోసం తీసుకుంటున్నాం కాబట్టి, మన శరీర ఆరోగ్యం కోసం తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం పాటు నిల్వ ఉండేది మన శరీర ధర్మాన్ని కాపాడేది కూడా కదా ఆరోగ్యం ప్రకారం. అవును, చాలా మంది నాకు అదే అనిపిస్తుంది, తినే ఫుడ్ దగ్గర ఆలోచిస్తారు కానీ ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుంటారు కానీ వేసుకునే బట్టల దగ్గర మాత్రం ఆలోచించరు మీరు అన్నట్లు. చక్కగా వేసుకున్నాం. వేసుకునే బట్టలు ఏంటండి, తిరిగే కార్ ఏంటండి, అన్ని అంటే మన శరీరానికి మంచి ఆయిల్ వాడాలంటే ఆలోచిస్తాం, అదే కార్కి పెట్రోల్ కొట్టియాలంటే మంచి బంక్ ఎక్కడ అని వెతుకుతాము. కారుకున్న ప్రాధాన్యత మనిషికి తనకి తను ఇచ్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇది అంతా ముద్ద అవ్వాలా? ఇట్లా ఇది సరిపోతుందండి, జస్ట్ తడిస్తే చాలు. అంతేనా? అంతే. ఎందుకంటే ఇది మళ్ళీ 3వ రోజుకి బాగా లిక్విడ్ గా అయిపోతుంది, బెల్లం కూడా కరిగిపోతుంది కదా, అప్పుడు సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఆయిల్ బాగా కలిసేటట్టు కలిపాము, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ముక్కలు దీనికి పట్టించేసి జాడీలో నిల్వ పెట్టేసుకుందాం. ఓకే, ముక్కలుకి ఆ కారం అనేది పోసేసేనండి. కొంచెం 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 వేయాలా? ప్రతి ముక్కకి బాగా కారము ఆ స్వీట్నెస్ అనేది పట్టాలి. ఇప్పుడు కలుపుకుంటూ దాంట్లో పెట్టాలి జాడీలో. ప్రతి ముక్కకి ఎంత బాగా పట్టిస్తే అంత బాగా ఉంటుంది. ఇది కూడా 3 రోజులు ఉండాల్సిందేనండి. మళ్ళీ దీన్ని 3వ రోజు మళ్ళీ పెట్టుకోవాలండి. అప్పుడు అప్పట్లో మీరు అన్నట్లు పూర్వకాలం ఏమో దాన్ని కొంచెం ఎండబెట్టేవాళ్ళు, ఇప్పుడేమో అవసరం లేదు. అయితే అంటే మనం ఏం చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు మనం జాడీలో పెట్టుకుంటాం కదా, 3వ రోజు కలిపిన తర్వాత మనం ఏంటని చెప్పేసి అంటే ఈ జాడీని ఓపెన్ చేసేసి ఈ జాడీని 2 గంటలు ఎండలో పెట్టుకుంటే కనుక మంచిది. సరిపోతుందా? అది ఉపాయం. ఓకే ఓకే. కాబట్టి నేను చెప్పేసి అంటే ఆ జాడీని ఒక విధంగా మొదటి రోజు ఒక 2 గంటలు, 2వ రోజు ఒక 2 గంటలు ఆ విధంగా పెట్టుకుంటే కొంతలో దాదాపుగా చక్కటి ఫలితం ఉంటుంది, లఘువుగా అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది. ఆ టెక్నిక్ ద్వారా పాటిస్తే కనుక చక్కటి రుచికరమైనటువంటి బెల్లం ఆవకాయ రెడీ అవుతుంది. చక్కగా కలుపుకున్నారనుకుంటా కదా మొత్తం అంతా. ఎప్పుడు రొటీన్ గా ఇదే ఆవకాయ పచ్చడి కదా అన్న వాళ్ళకి ఇది బాగా అనిపిస్తుందేమో అండి. చిన్నపిల్లలండి ఇప్పుడు మనకి ఏంటని చెప్పేసి అంటే సాస్ ఇష్టపడే పిల్లలు, తర్వాత జామ్ ఇష్టపడే పిల్లలు, చక్కటి తీపి పదార్థం కదా, ఎందుకంటే తీపి అంటే చాలా మంది పిల్లలకి ఇష్టమే కదా. ఆ విధంగా చపాతీలోకి తీసుకోవటానికి, దోశలో తీసుకోవటానికి, ఇంకా వేరే బ్రెడ్ పైన వేసుకోవటానికి, తర్వాత ఎంత చక్కగా ఉంటుందో. ఆడవాళ్ళకి సులువు, ఆ పిల్లలకి సులువు, అందరికి విన్ సిచ్యువేషన్. చక్కగా యాక్చువల్ గా పెద్దవాళ్ళు ఆ కారం అవి తినగలరు కానీ పిల్లలు తినలేరు కాబట్టి ఇష్టపడతారు. పెద్దవాళ్ళ కోసం ఆవకాయ పచ్చడి, పిల్లల కోసం తీపి ఆవకాయ పచ్చడి. ఇది ముక్కలు పట్టేసేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ జాడీని శుభ్రపరిచి ఆయిల్ వేసేసి కింద ఆయిల్ వేయాలా? ఓకే. అవును, పచ్చడి పెట్టినప్పుడు కూడా దేవుడి దగ్గర కూడా పెడతారు కదా. ఈరోజు సంకల్పం ఏం చెప్పుకుందాం అని చెప్పేసి అంటే భారతదేశం సుభిష్టంగా ఉండాలి, ఈ యొక్క వానాకాలం చక్కగా వర్షాలు పడి మంచి పంటలు పండాలి, అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి సంకల్పం చేస్తూ మొదటి ముద్ద వేస్తాం. ఇట్లా సంకల్పాలు ఏమని చెప్పేసి అంటే
ఎవరి సంకల్పాలు వాళ్ళు చెప్పుకోవచ్చు చక్కగా. ఎవరైనా సరే వివాహం కావాలని చెప్పేసి, మా అమ్మాయి వివాహం కావాలని చెప్పేసి, రైతన్న సంతోషంగా ఉంటే ఉంటేనే, ఆబ్వియస్ గా అంత సంతోషంగా ఉన్నట్లే. మన బెల్లం ఆవకాయ పెట్టే విధానం చివరికి పనికి వచ్చింది. చాలా సింపుల్ అనిపిస్తుందండి చూస్తుంటే. ఇప్పుడు ఆవకాయ పచ్చడిని మనం జాడీలోకి ఎత్తుకున్నాము. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంగువ క్లాత్ వేసి మనం కట్టేసేయాలి. చక్కటి ఇంకో క్లాస్ వేసుకుందాం. థ్రెడ్ తీసుకొని ఇంకా కట్టేసి 3 రోజులు మనం పక్కన పెట్టాలి. ఈ విధంగా నేను చెప్పేసి అంటే 3 రోజులు పెట్టుకోవాలండి. ఈ 3 రోజులు పెట్టుకున్న తర్వాత 3వ రోజు మనము అంటే ఖచ్చితంగా 48 గంటలు ఉండాలండి. అంటే చాలా మందికి ఏంటంటే సాయంత్రం పెట్టుకుంటారు, కొంతమంది పగలు పెట్టుకుంటారు. అయితే ఏది పెట్టుకున్నా సరే 3 రోజులు ఖచ్చితంగా అంటే 48 గంటల పైన నిల్వ ఉంచుకోండి. నిల్వ ఉంచుకున్న తర్వాత ఈ విధంగా 48 గంటల తర్వాత కనీసము ఈ ఒక్కసారి మూత తీసేసుకొని కింది నుంచి అన్ని కలిసే విధంగా మనము ఒకసారి కలుపుకుంటే మొదటిసారి ఒకసారి కలుపు అయిపోతుంది. అది 70% 80% రెడీ అయినట్టే. ఆ రోజు నుంచి తినడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలని చెప్పేసి అంటే ఆ రోజు పాసిబిలిటీ ఉంటే ఉదయం కనుక తీస్తే కనుక కొద్దిసేపు ఒక 2 గంటల నుంచి 3 గంటల వరకు మనం కొంచెం ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా దీన్ని ఎండలో పెట్టుకుంటే ఏదని చెప్పేసి అంటే కొంచెం గట్టి పడుతుంది అంతే. గమ్మతైన విషయం ఏంటని చెప్పేసి అంటే మన ఆవకాయ ముక్క అంటే ఆవకాయ పచ్చడి పెట్టుకుంది ఏదైతే ఉన్నదో నానిన కొద్దీ ముక్క మెత్తబడుతుంది. ఈ యొక్క బెల్లం ఆవకాయ పచ్చడి ఏదైతే ఉన్నదో నానిన కొద్దీ ఈ ఒక ముక్క గట్టి పడుతుంది. ఎందుకు బెల్లం పాకం తగలడం వల్ల గట్టి పడుతుంది. కాబట్టి ఆ రుచి ఎన్హాన్స్ అవుతుంది. చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మనము 3 రోజుల తర్వాత ఈ విధంగా పెట్టుకున్నటువంటి బెల్లం ఆవకాయ ఏదైతే ఉన్నదో ఏ విధంగా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే అండి. మనకేంటని చెప్పేసి అంటే 3 రోజుల తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఆవకాయ పచ్చడి ఏదైతే ఉన్నదో బెల్లం ఆవకాయ పచ్చడి ఈ విధంగా తయారవుతుందండి. చూడండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో, చక్కటి సాసీగా. అవును, మళ్ళీ మంచిగా అచ్చం మీరు చెప్పినట్టు జామ్ లాగే ఉంది. జామ్ లాగే ఉంటుందండి. అంతే ఉంటుంది. చిన్నపిల్లలకి ఇంకా ఇష్టపడతారు. చూడండి ముక్క ఇవి చక్కగా ఊరి చాలా బాగుంటుంది. ఈ విధంగా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఆ రుచిని కొంచెం అన్నంలో కలుపుకొని ఆస్వాదిద్దాం. తప్పకుండా. ఇప్పుడు అన్నం వేసి కలుపుతాం సార్. అన్నం కూడా రెడీగా ఉంది. కానీ పచ్చడి పెట్టడం అంతా ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్లో కలుపుకొని తినేది ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు దీనికోసం వెయిట్ చేస్తారు. ఇది ఈ యొక్క బియ్యం కూడా మళ్ళీ మనకి కూచి పటాలి అని దేశీ వరి బియ్యము మన పొలంలో పడిన, అందుకనే వైట్ కలర్ లో కనిపించట్లేదు. అయితే ఇది ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ ఉందంటే ఇది ఎకరానికి సుమారుగా 15 నుంచి 16 బస్తాలు పండుతుంది. మొత్తం పడుతుంది. చాలా రుచిగా ఉంటుందండి ఈ బియ్యము. మన జనహిత న్యాచురల్ ఫార్మ్స్ లో ఆర్గానిక్ విధానంలో పండించినటువంటి బియ్యం ఇది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి ఈ రైస్? దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందండి. తర్వాత షుగర్ వాళ్ళకి బాగుంటుంది. తర్వాత చిన్నపిల్లలకి ఎదుగుదలకి చాలా చాలా ఉపయుక్తం ఇది. అంతేకాకుండా ఈ యొక్క అన్నం తింటే కనుక చక్కగా దాని స్ట్రెంత్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో పెంచుతుంది. అంటే మనకి చాలాసేపు కూడా ఉల్లాసంగా ఉంచుతుంది అనమాట. చూసారా అండి, 3 రోజుల తర్వాత మన పచ్చడి ఈ విధంగా తయారవుతుంది. మనం కలిపినప్పుడు చాలా పొడిగా ఉంది. ఇప్పుడు మాత్రం అదంతా కరిగిపోయి అంత లిక్విడ్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు సార్ చెప్పినట్లు, చంద్రశేఖర్ గారు చెప్పినట్లు జామ్ లాగా అవుతుంది అని చెప్పారు కదా. ఇక చూడండి నిజంగానే జామ్ లాగా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఆవకాయ పెట్టాలంటే మా పిల్లలకు పాపం వాళ్ళు తింటే వేడి చేస్తుందేమో, పిల్లలు తినలేరేమో అంత కారము అని అనుకుంటారు కదా. అలాంటప్పుడు ఈ చట్నీ ఒకసారి ట్రై చేయండి. రైట్ సార్, టేస్ట్ కూడా ఎలా ఉందో చూసి చెప్తాను. పచ్చడిని ఇలా తింటుంటే నాకు చాలా భయం వేస్తుంది, వేడి చేస్తుందేమో అని. కానీ బెల్లం ఉంది కాబట్టి ధైర్యం చేస్తున్నాను. అపర్ణ గారు, నాకు బెల్లం ఆవకాయ అంటే ఎలా ఉంటుందా అని ఒకలాంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం విన్నాను, ఫస్ట్ టైం ట్రై చేశాను. కానీ ఎంత బాగుందో తెలుసా అండి. ఆ కారానికి, ఆ స్వీట్నెస్కి, ఆ ఆవపిండి ఒక కమ్మదానానికి 3 కరెక్ట్గా సూపర్గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పేసి అంటే మీరు ఒట్టిగా తిన్నారు కదా, మరి అన్నాలు కలుపుకొని కూడా ఒకసారి తిందాం.
దీని యొక్క రుచి ఏదైతే ఉందో ఒకసారి దాన్ని కూడా చూసి ఈ రుచి ఎలా ఉందో కూడా చెప్పండి అన్నం. అవును, డైరెక్ట్ గా చూసాను, చాలా బాగుంది. అన్నంతో కూడా ఒకసారి చూస్తే ఎట్లుంటుందో ఒకసారి అది కూడా టేస్ట్ చేయాలని ఉంది, ఈ టేస్ట్ చూసిన తర్వాత. చెప్పండి. ఎస్, ఇప్పుడు పచ్చడితో ఎలా ఉందో పచ్చడి టేస్ట్ చూశాను, ఇప్పుడు అన్నంతో ఇంకా బాగుంటుందని అపర్ణ గారు, చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది అసలు ఇంకా నో డౌట్ అండి, అద్భుతంగా ఉంటుంది అసలు. అవునండి, చాలా బాగుంది. స్వీట్ ఇష్టపడే వాళ్ళు మాత్రం పక్కా ట్రై చేయండి, ఇంకేమాత్రం అసలు ఆలోచించొద్దు. వెంటనే బజార్కి వెళ్ళేసి కలెక్టర్కాయలు తీసుకొచ్చుకొని పచ్చడి చేసేసేయండి. నేను పచ్చడి తిని చూశాను, అది అద్భుతంగా ఉంది. అన్నంతో తిని చూశాను, ఇంకా అద్భుతంగా ఉంది. ఇప్పుడు వరకు తీపి ఇష్టం లేదని దూరంగా ఉండే వాళ్ళకి ఇది తింటే గనక తీపిని మాత్రం ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకుంటారనమాట. పిల్లలకి ఇంకా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.